హలో, నేను మిస్ఎస్ రావు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, పతనానికి వెళ్ళిపోయింది అనేటువంటి న్యూస్ని విన్నాం. కానీ ఇప్పుడు ఆర్బీఐ ప్రకటించినటువంటి 2 నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వడ్డీ రేట్లని వరుసగా 3వ సారి కూడా ఇప్పుడు తగ్గించింది. దాదాపు రెపో రేట్లను 50% తగ్గించింది. గతంలో 25%, ఇప్పుడు 50% తగ్గించింది. దీని కారణంగా హౌస్ లోన్స్ కానీ, వెహికల్స్ లోన్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 నుంచి 9% అలా ఉంది. అది కాస్త ఒక 1% తగ్గే అవకాశం ఉంది. 9 ఉంటే 8, 8 ఉంటే 7, 7.5 అలా తగ్గేటువంటి అవకాశం ఉంది వడ్డీ రేటు. సో ఈ కారణంగా హౌస్ లోన్స్ తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. మరి వడ్డీ రేట్లు తగ్గించినందువల్ల లోన్లకు వెళ్తారా, రీపేమెంట్ కెపాసిటీ ఉంటుందా, ఈఎంఐలు చెల్లించే కెపాసిటీ ఉంటుందా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఐటీ రంగం పూర్తిగా దెబ్బతింది. ఐటీ రంగం రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుంది. వడ్డీ రేట్లు 1% తగ్గించినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పెరుగుతుందా, రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉందా అని అంటే జస్ట్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ని బతికించేదానికి ప్రయత్నం మాత్రమే ఇది ఆర్బీఐ చేసినటువంటి తాజా ప్రకటన. ఇక రెండవ ప్రకటన ఏంటంటే గోల్డ్కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. గోల్డ్ లోన్లకు సంబంధించి 2.5 లక్ష లోపల మీరు గోల్డ్ తీసుకుంటే కనుక గోల్డ్ వాల్యూలో 85% మొత్తాన్ని మీకు లోన్ కింద ఇస్తారు. ఇంతకుముందు 75% మాత్రం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 85% మొత్తాన్ని ఇచ్చేవాళ్ళు. ఇక గోల్డ్కు సంబంధించిన మిగతా నిబంధనలు యాస్టీజ్గా ఉంటాయి. దీంతో గోల్డ్కు సంబంధించి లోన్లు ఈజీగా తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఆర్బీఐ కలిగించింది. కొంత రిలాక్సేషన్ ఇచ్చింది. ఇంతకుముందు ఏంటి, 75% గోల్డ్ వాల్యూలో 75% మాత్రమే. అంటే గోల్డ్ వాల్యూ మీకు 1 లక్ష ఉందనుకోండి, మీరు ఇచ్చినటువంటి గోల్డ్ వాల్యూ దాంట్లో 75% అంటే 75,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 85,000 ఇస్తారు. ఇది కొంత చిన్నగారు రైతులు, వీళ్ళకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంత వెసులుబాటు. దీంతో కొంత మనీ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుంది ఈ నిర్ణయం అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సరే, అది ఎంత ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ముత్తూటు, మణిపురం ఈ 2కి సంబంధించినటువంటి షేర్లు అయితే విపరీతంగా పెరిగాయి ఆర్బీఐ ప్రకటించినటువంటి ఈ ప్రకటన కారణంగా. సో ఈ 2 నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించింది. సో రియల్ ఎస్టేటు ఈ కారణంగా, ఈ 2 నిర్ణయాల కారణంగా ఈ రిలాక్సేషన్ ఆర్బీఐ ఇచ్చింది కాబట్టి కొంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం రియల్ ఎస్టేట్లో ఉండే నిపుణులు భావిస్తున్నారు. సో ఆర్బీఐ ప్రకటించినటువంటి రెపో రేట్లు ఏంటి, వడ్డీ రేట్లు ఏంటి అనేది నేను ఆల్రెడీ న్యూస్ వచ్చింది, దాన్ని చదివి వినిపిస్తాను. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న కీలక నిర్ణయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. రెపో రేట్ను 50 బేసిక్ పాయింట్లు తగ్గించి 5.50% నగదు నిల్వల నిష్పత్తి 4 విడతల్లో 100 బేసిక్ పాయింట్లు తగ్గించాలని ఆర్బీఐ ప్రకటించడమే ఈ ఉత్సాహానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ సానుకూల పరిణామంతో సూచీలు పరుగుపెట్టాయి. స్టాక్ మార్కెట్ కూడా కొంత పెరిగింది. సో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 746.9 పాయింట్లు లాభపడి 82,188.99 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ కూడా, ఇవన్నీ కూడా షేర్ వాల్యూ పెరిగింది చెప్పారు. సో ఆర్బీఐ ఏం తీసుకుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. వడ్డీ రేట్లలో భారీ కోత. వడ్డీ రేట్లు ఇప్పుడు వరకు ఉన్నటువంటి వడ్డీ రేట్లు తగ్గించడం కాదు, సిఆర్ఆర్ తగ్గింపు ద్వారా ద్రవ్య లభ్యతను పెంచడం వంటి చర్యలు. ఇప్పుడు మన దగ్గర లిక్విడ్ అమౌంట్ చాలామంది దగ్గర లేదు. అందుకని ఆర్బీఐ ఇప్పుడు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల కరెన్సీని ముద్రించే ప్రయత్నం చేస్తుందన్నారు. తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాలను వేగంగా బదిలీ చేయడానికి వీలు కల్పిస్తాయని, ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఆర్బీఐ దృఢ నిబద్ధతను ఇది బలపరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్యాంకింగు, రియల్ ఎస్టేటు, ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి వడ్డీ రేట్లకు సున్నితంగా తగ్గించేటువంటి రంగాలు ఈ ర్యాలీలో ముందున్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా వడ్డీ రేట్ల కోత ప్రభావం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లకు సున్నితంగా ఉండే రంగాలతో పాటు రైల్వేస్ వంటి ఎంపిక చేసిన
థీమ్లు దృష్టిలో ఉంటాయి. ఇతర రంగాలు రొటేషన్ పద్ధతిలో దోహదపడవచ్చు. ఎంపిక చేసిన స్టాక్స్పై దృష్టి సారిస్తే మార్కెట్ తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహాన్ని మేము సిఫారసు చేస్తున్నామని రిలీగేర్ బ్రోకింగ్ లిమిటెడ్కి చెందిన అజిత్ మిశ్రా చెప్తారు. సో ఇదంతా కూడా యాక్చువల్గా సింపుల్గా సరే ఆర్బీఐ ఏం చేసింది అని అంటే సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి వడ్డీ రేట్లు అనేది తగ్గుతుంది. అంటే ఈఎంఐలు కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు 8,200 కడుతున్నారు అనుకోండి, ఇక రాబోయే రోజుల్లో ఒక 100 రూపాయలు అని తగ్గే అవకాశం ఉంది. 8,100 కట్టే అవకాశం ఉంది. 8,100 లేదంటే 8,000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే స్వల్పంగా వడ్డీ రేటు తగ్గింది. ఈఎంఐ మొత్తంలో చూస్తే మనకి ఆ తగ్గుదల పెద్దగా ఏమీ కనిపించదు. బట్ వడ్డీ రేట్లకు సంబంధించినట్టు దాని దృష్టిలో చూస్తే కనుక వడ్డీ రేటు 0.5% నుంచి 1% తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇది కొంత మార్కెట్లో లిక్విడిటీని పెంచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా పతనమైనటువంటి రియల్ ఎస్టేట్ కానీ వీటిని కొంత మళ్ళీ కదిలించేటువంటి అవకాశం ఉంది ఈ నిర్ణయం అని అంటున్నారు. అలాగే బంగారం సంబంధించి కూడా ఇప్పుడు వెసులుబాటు లోన్కు సంబంధించిన వెసులుబాటు కల్పించారు కాబట్టి మామూలు కొనుగోదారులు ఇది మధ్యతరగతి వీళ్ళు కూడా కొంచెం షాపులకి వెళ్ళి ఏదో ఒక తులమో లేదంటే 2 తులాలో కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 తులాలు కొనుగోలు చేసినా కానీ వెంటనే బ్యాంకులో పెడితే కనుక మళ్ళీ 85% మనకి డబ్బులు వస్తాయి కాబట్టి కరెన్సీ బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ వచ్చింది ఈ ఏడాది మొదటి నుంచి కూడా. దాదాపు 80% కొనుగోళ్లు పడిపోయాయి అంటున్నారు. అయినంత మాత్రాన బంగారం రేట్ అయితే తగ్గలేదు. దానికి కారణం రకరకాల అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి, దేశీయంగా ఉండేటువంటి కారణాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంగానే బంగారం రేటు పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతుంది. దాదాపు 1,00,000 మార్కు దగ్గర ఉంది. అది రాబోయే రోజుల్లో 15% వరకు పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు దాని రేటు. బట్ ఇప్పుడు ఆర్బీఐ ప్రకటించినటువంటి ఈ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత బంగారం రేట్లు మళ్ళీ కొంచెం పుంజుకునేలా చేసే అవకాశం ఉంది. పుంజుకోవడం అంటే సామాన్యులు కొంచెం కొద్దో గొప్ప కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తారు. ఎందుకంటే లోన్ పెట్టుకునే ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి ఆర్బీఐ. అలాగే వడ్డీ రేట్లను కూడా తగ్గించారు. సో వడ్డీ రేట్లను తగ్గించారు కాబట్టి మళ్ళీ బ్యాంకుకి తిరిగి చెల్లించేటప్పుడు కూడా గతం కంటే కూడా తక్కువగా చెల్లించేదానికి వెసులుబాటు ఉంటుంది. ఈ కారణాలు స్వల్పం అయినప్పటికీ కూడా ఇవి కొన్ని రంగాలను కొంచెం కదిలించే అవకాశం ఉంది, మెరుగుపరిచే అవకాశం ఉంది అనేది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు. స్టాక్ మార్కెట్లో అయితే ఏ చిన్న పాజిటివ్ వేవ్ కనిపించినా కానీ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా బ్లో అవుతాయి. అందులో వీకెండ్ కాబట్టి ఈరోజు ఆర్బీఐ రెపో రేట్లను ప్రకటించింది, అలాగే గోల్డ్కి సంబంధించిన రిలాక్సేషన్ ఇచ్చింది. ఈ 2 కారణాలతోటి ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ బాగా పెరిగాయి. అన్ని లాభాలతోటి ముగిసింది ఇవాళ. సో ఇది కొంత పాజిటివ్ వేవ్ని అయితే ఇస్తుంది, పాజిటివ్ దృక్పథాన్ని అయితే ఇస్తుంది. ఆర్బీఐ ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం పెరిగిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో రెపో రేట్లను భారీగా తగ్గించలేదు. కానీ ఇప్పుడు బేసిక్ పాయింట్లను తగ్గించింది, రెపో రేట్లను కూడా తగ్గించింది. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు అనేటువంటి నిర్ధారణకు ఆర్బీఐ వచ్చిన తర్వాత ఆ మేరకు సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ చీఫ్ ప్రకటించేశారు. సో కాబట్టి కొంత ఇది పాజిటివ్ మార్కెట్లకి అని చెప్పొచ్చు. సో దీని ప్రభావం ఎంత ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.